ప్రస్తుతం ట్రంప్ తీసుకున్న నిర్ణయాలు చాలా కఠినంగా ఉన్నాయి. అమెరికాలో పార్ట్ టైం జాబ్ చేస్తే మాత్రం ఇంటికి పంపిస్తారట. నా కొడుకు వచ్చినప్పటి నుంచి నాకు దరిద్రం చుట్టుకుని అమెరికాకు చాలా మంది స్టడీ చేయడానికి వెళ్తుంటారు. అయితే స్టడీ చేస్తూ పార్ట్ టైం జాబ్‌గా చాలా మంది చేస్తుంటారు. ఎందుకంటే ఖర్చులకి అవుతాయని, మిగతావి ఇంటికి పంపించవచ్చు అని చాలా మంది ఈ పార్ట్ టైం జాబ్‌లు చేస్తారు. అక్కడ పార్ట్ టైం జాబ్ చేయలేదనుకోండి, ఇంటి నుండి డబ్బులు పంపించాల్సిన పరిస్థితి వస్తుంది. లక్షలు ఖర్చవుతాయి. ఎందుకంటే మన రూపాయి విలువ చాలా చిన్నది. ప్రస్తుతం ట్రంప్ అధికారంలోకి రాగానే ఏం జరుగుతుందంటే, ఎవరైతే పార్ట్ టైం జాబ్ చేస్తున్నారో వారిని నిఘా పెట్టి పట్టుకుంటున్నారు. అక్కడ ఉన్న అధికారులు. పట్టుకొని ఇంకేముంది ఇంటికి పంపిస్తున్నారట. అందుకే చాలా మంది వారం రోజుల నుండి పార్ట్ టైమ్ జాబ్‌లు చేయడం లేదు. పార్ట్ టైమ్ జాబ్ చేస్తే ఏమవుతుంది? వారిని పట్టుకుంటారు. వారి దేశాలకు పంపిస్తారు. వీళ్ళే కాదు ఇంకా వ్యాపారాలు చేసే వారికి కూడా ట్రంప్ నుండి ముప్పై ఉంది. 21 రోజు నైటు ఇద్దరు పెట్రోల్ బంక్‌లో పని చేశారు. అయితే వారిని ఇద్దరిని పట్టుకున్నారు అధికారులు. ఆ స్టూడెంట్స్ ఏం చేస్తున్నారు అంటే అనాధికారికంగా క్యాంపస్ బయట వారు చిన్న ఉద్యోగాలు చేసుకుంటున్నారు. అయితే అక్కడ అధికారులు వారిపై 3 డేస్ నిఘా పెట్టారట. ఆ నిఘా పెట్టిన తర్వాత అలా నిఘా పెట్టడంతో వారు దొరికిపోయారు. దొరికిపోగానే అమెరికాలో స్టూడెంట్స్‌కి సెబీస్ అనే గుర్తింపు సంఖ్య ఇస్తారు. ఆ సంఖ్యని ఇప్పుడు రద్దు చేశారు. రద్దు చేయడం ఒకటే కాదు, ఫిబ్రవరి 15 లోపు అమెరికా వదిలి వెళ్ళిపోవాలని చెప్పేశారు. ఎన్నో ఆశలు పెట్టుకొని ఉన్నత చదువులు చదవాలని పార్ట్ టైమ్ జాబ్ చేస్తే 4 డబ్బులు వస్తాయని అనుకొని వెళ్తే ఆశలన్నీ అడియాశలైపోయాయి. ఇది కేవలం కొన్ని చోట్ల మాత్రమే కాదు, అమెరికా మొత్తం ఇలానే జరుగుతుందట. ఇప్పుడు ఆ స్టూడెంట్స్‌కి వర్క్ ఇచ్చి పని చేసుకుంటున్న వ్యాపారస్తుల పరిస్థితి కూడా చాలా దారుణంగా తయారైంది. ఎందుకంటే వాళ్ళు ఉద్యోగాలు చేస్తేనే కదా వీళ్ళ వ్యాపారం అనేది జరిగేది. వాళ్ళకి వర్కర్స్ దొరకలేదనుకోండి వీళ్ళ పరిస్థితి కూడా చాలా దారుణంగానే ఉంటుంది. అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఎప్పుడైతే అయ్యాడో అప్పటి నుండి కష్టాలు మొదలయ్యాయి. ట్రంప్ ఎన్నికలకు ముందు క్యాంపెయిన్ చేస్తున్నప్పుడు హామీ ఇచ్చాడు. ఏమని? అక్రమ వలసదారులను అమెరికా నుండి తరిమి కొడతానని. ట్రంప్ రాగానే అన్నంత పని చేశాడు. ఇప్పుడు ఏమవుతుంది అంటే అన్ని దేశాల కన్నా మన భారతీయులే ఎక్కువగా ఉన్నారు. అయితే మన తెలుగు రాష్ట్రాల వాళ్ళకి కూడా ఇప్పుడు ఆందోళన ఎక్కువైపోయింది. మన తెలుగు వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు అక్కడ. ఉన్నత చదువుల కోసం ఇక్కడి నుండి F1 వీసా పైన అక్కడ ఉంటున్నారు. వారు నిబంధనలకు విరుద్ధంగా పార్ట్ టైమ్ జాబ్ చేస్తున్నారు. మాస్టర్స్ పూర్తి చేసుకొని ఓపీటీ సమయంలో ఉన్న వారు కూడా ఎటు తోచకుండా ఉంది వారి పరిస్థితి. F1 వీసాలు ఎవరికైతే ఉందో వారు చాలా భయపడుతున్నారు. అమెరికా ఏం చేస్తుంది అంటే ప్రతి సంవత్సరం 2 లక్షల మందికి అక్కడ ఉన్నత చదువుల కోసం F1 వీసాలను ఇస్తుంది. ఇందులో దాదాపు 40% వీసాలను మన భారతీయులకే ఇస్తుంది. 2024లో అమెరికా ఎంతమందికి మన భారతీయులకు F1 వీసాలు ఇచ్చింది అంటే 84,000 మందికి వీసాలను జారీ చేసింది. ఇందులో మన తెలుగు రాష్ట్రాలకు చెందిన వారే 25,000 మంది ఉన్నారు. దాదాపు ప్రతి సంవత్సరం మన తెలుగు రాష్ట్రాల నుండి 25,000 నుండి 30,000 మంది వరకు ఉన్నత చదువులు చదువుకోవడం కోసం అమెరికాకి వెళ్తున్నారు. అయితే చాలా మంది ఈ విద్యార్థులు ఏం చేస్తున్నారు అంటే ఫుల్ టైమ్ స్టడీ కోసం అని వెళ్ళి స్టడీ పక్కన పెట్టి అక్కడ పార్ట్ టైమ్ జాబ్ చేస్తున్నారు. ఇదే వాళ్ళు చేస్తున్న పెద్ద తప్పు. F1 వీసాల కోసం వచ్చి పార్ట్ టైమ్ జాబ్ చేయడం అనేది అమెరికా చట్టం ప్రకారం అక్కడ తప్పు. అందుకే ప్రస్తుతం వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఇలాంటి వారిపై నిఘా పెడుతున్నారు. కొంతమంది దొరుకుతున్నారు. అందుకే పార్ట్ టైమ్ జాబ్ ఏదైనా, ఫుల్ టైమ్ జాబ్ ఏదైనా చేసేవారికి చాలా మందికి భయం వేస్తుంది ఇప్పుడు. వీళ్ళందరూ ఎక్కడ పని చేస్తారు అంటే రెస్టారెంట్లు, సూపర్ మార్కెట్లు, పెట్రోల్ బంకులలో ఇందులో చాలా మంది పని చేస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు ఈ నిఘా పెడుతున్నారని అందరికీ తెలిసిపోయింది. కాబట్టి వాళ్ళు ఆ పార్ట్ టైమ్ జాబ్ కోసం వెళ్ళటం లేదు. దొరికితే అయిపోయినట్టే. ఇంటికి పంపిస్తారు. అందుకే భయపడుతున్నారు చాలా మంది. ఇప్పుడు వాళ్ళు చదువుకోవడానికి వెళ్లారు. కాబట్టి వాళ్ళు చదువుకోకుండా పార్ట్ టైమ్ జాబ్‌లు చేసుకుంటూ ఉన్నారు అనుకోండి. పట్టుబడితే మాత్రం ఖచ్చితంగా ఇంటికి పంపించేస్తారు. వాళ్ళ చదువు అక్కడితో ఫుల్ స్టాప్ పడినట్టే. చదువులు మధ్యలోనే ఆపేసి వారి దేశాలకు వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వస్తుంది. మళ్ళీ తిరిగి భవిష్యత్తులో అమెరికా వెళ్ళాలి అనుకున్నా కూడా వెళ్ళలేరు. ఇలాంటి భయం F1 వీసాదారుల్లో చాలా మందికి ఉంది. అమెరికాలో ఉన్నత చదువులు పూర్తి అవ్వగానే ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ కోసం అవకాశం ఇస్తారు. ఇది ఎలా ఉంటుంది అంటే వారు ఏ కోర్సులో అయితే తీసుకుంటారో దాన్ని బట్టి 12 నుండి 36 నెలల వరకు అవకాశం ఇస్తారు. అంటే వాళ్ళు 12 నుండి 36 నెలల వరకు ట్రైనింగ్ తీసుకొని ఉండొచ్చు. ఈ కోర్సు నేర్చుకోవచ్చు. ఈ కోర్సులు కంప్లీట్ అయిన తర్వాత వీరు అక్కడ ఉద్యోగాలు చేసుకోవడానికి H1B వీసాకు అర్హత లభిస్తుంది. ఈ ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ అయిపోయిన వెంటనే I-140 వీసా జారీ చేస్తారు. ఇది వచ్చిందనుకోండి అమెరికాలో గ్రీన్ కార్డ్ పొందడానికి చాలా సులభం అవుతుంది అన్నమాట. ఇప్పుడు ప్రస్తుతం ఈ ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్‌లో ఉన్నవారు ఎంతమంది అంటే మన తెలుగు రాష్ట్రాల వారే దాదాపు 2 లక్షల మంది ఉన్నారు. అక్రమ వలసదారులకి ట్రంప్ ఉక్కుపాదం మోపుతున్నాడని చెప్పుకోవచ్చు. ట్రంప్ అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు 538 మందిని అరెస్టు చేశాడు.
373 మందిని నిర్బంధించాడు. సైనిక విమానాల్లో వందల మందిని డిపోర్టేషన్ చేస్తున్నారు. ట్రంప్ అధికారంలోకి వచ్చి రాగానే అమెరికా పౌరసత్వంపై కొన్ని కండిషన్లు పెట్టాడు. ఆ కండిషన్లు పెట్టాడని అక్కడ ఉన్న 26 రాష్ట్ర ప్రభుత్వాలు ట్రంప్కి వ్యతిరేకంగా కేసులు పెట్టాయి. అయితే దానికి కోర్టు స్టే ఇచ్చింది. కోర్టు స్టే ఇచ్చిందని మళ్ళీ ట్రంప్ ఏం చేశాడంటే మళ్ళీ అప్పీల్కి వెళ్తున్నాడు. మొత్తానికి ట్రంప్ ఎలక్షన్ ముందు ఏదైతే ప్రజలకు హామీ ఇచ్చాడో వాటిని అన్నింటినీ అమలు చేస్తున్నాడు. ఫ్రెండ్స్, ట్రంప్ తీసుకున్న ఇలాంటి నిర్ణయాలపై మీరేమంటారు? కామెంట్ చేయండి. మై డియర్ వ్యూవర్స్, ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాల గురించి తెలుసుకోవాలి అంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.